Good evening, all of you. Welcome to Dhruva Competitive Academy. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో ఏపీ ఎకానమీ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ పేపర్ 2లో 2 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది. సుమారు 30 నుంచి 35 మార్కులు వచ్చేటటువంటి ఈ 2 చాప్టర్స్కి సంబంధించినటువంటి సిలబస్ని ప్రజెంట్ మనం ఎలా డీల్ చేయాలన్నది ప్రతి ఒక్క అభ్యర్థి సందేహపడుతున్నటువంటి విషయం. ఎందుకు ప్రతి ఒక్కరూ ఏపీ ఎకానమీ విషయంలో ఆందోళన చెందుతున్నారంటే, గతంలో ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించి గతంలో ఉండేటటువంటి బడ్జెట్స్, ఎకనామిక్ సర్వే, అదేవిధంగా మధ్యంతర బడ్జెట్స్ ఇవన్నీ చదువున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడం వలన గతంలో చదివినటువంటి డేటా ఏదైతే ఉందో ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్కి రిలవెంట్ అవ్వదు. ఎందుకంటే గవర్నమెంట్ మారింది అంటే ఆటోమేటిక్గా పాలసీస్ మారుతాయి, ఐడియాస్ మారుతాయి, స్కీమ్స్ మారుతాయి, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మారేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఎకానమీ నుంచి 30 నుంచి 35 మార్కులు ఇస్తున్నారు కదా, వాటిలో హయ్యెస్ట్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఏపీ ఎకానమీకి పర్టికులర్గా ఇప్పుడు మార్కెట్లో ఒక బుక్ని పట్టుకొని చదవడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఇప్పటి వరకు గవర్నమెంట్ జస్ట్ ఇప్పుడే ఫామ్ అయింది. కాబట్టి గవర్నమెంట్ పాలసీస్, గవర్నమెంట్ యొక్క విధానాలు ఇవన్నీ మెల్లమెల్లగా బయటకు వస్తాయి. అంటే ఇంకా గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ చేయాలి, లేదా గవర్నమెంట్ యొక్క ఆర్థిక పరిస్థితికి సంబంధించి వైట్ పేపర్స్ రిలీజ్ చేయాలనేటటువంటి యోచనలో గవర్నమెంట్ ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ అనేక రకమైనటువంటి జీవోలు, పాలసీస్ రిలీజ్ చేస్తుంది. మనం వీటి మీద బేస్ అవ్వాలి తప్ప ఒక పర్టికులర్ బుక్ మీద బేస్ అయ్యి ఏపీ ఎకానమీలో హయ్యెస్ట్ మార్క్స్ తెచ్చుకోలేమండి. కాబట్టి ఈ వీడియోలో మీకు ఏపీ ఎకానమీలో హయ్యెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలంటే మన సిలబస్కి తగ్గట్టు ఏ రెఫరెన్స్ను ఫాలో అవ్వాలి, ఎటువంటి రెఫరెన్సెస్ ఫాలో అవ్వాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా డిస్కస్ చేస్తాను. ఇక్కడ మనకి ఏపీ ఎకానమీ దగ్గరికి వచ్చేసరికి టోటల్ 2 చాప్టర్లు ఉన్నాయండి. అందులో మనకి చాప్టర్స్ చూస్తే సిలబస్లో చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2, అంటే మెయిన్ సిలబస్లో చాప్టర్ 4 అండ్ చాప్టర్ 5, మొత్తం ఎకానమీ 75 మార్క్స్ కదా. 75 మార్క్స్లో 3 చాప్టర్స్ ఇండియన్ ఎకానమీ ఇచ్చాడు, 2 చాప్టర్స్ ఏపీ ఎకానమీ ఇచ్చాడు. అయితే మనకి ఏపీ ఎకానమీ సిలబస్లో ఇచ్చింది ఏంటి, దానికి మనం రిఫరెన్సెస్ ఏమి ఫాలో అవ్వాలనేది ఇక్కడ డీటెయిల్డ్గా నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా వినండి. డెఫినెట్లీ మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. మెయిన్స్లో మంచి మార్కులు తెచ్చుకోవడంలో ఈ సజెషన్స్ అనేవి మీకు డెఫినెట్లీ ఉపయోగపడతాయని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అయితే మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి 2 చాప్టర్స్లో సిలబస్లో మనం వేటిని ఫాలో అవ్వాలి, రిఫరెన్స్ బుక్స్ ఏంటి, ఎటువంటి రిఫరెన్సెస్ ఫాలో అవ్వాలనేది ఒక్కసారి మనం చూద్దాం. ఫస్ట్ మనకి ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ గవర్నమెంట్ మారింది కాబట్టి, ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏపీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పాలసీస్కి సంబంధించిన విషయాలు కానీ, డెసిషన్స్ కానీ, లేకపోతే క్యాబినెట్ డెసిషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం సాక్షి పేపర్ చూసుకునేవాళ్ళం. అంటే గవర్నమెంట్కి తగ్గట్టు పేపర్ అనేది మనం చూడాల్సి వస్తుంది. గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు సాక్షి పేపర్ చూసేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి టీడీపీ గవర్నమెంట్ అంటే టీడీపీ గవర్నమెంట్ పాలసీస్ గురించి, డెసిషన్స్ గురించి అన్నీ ఈనాడు పేపర్ కవర్ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈనాడు న్యూస్ పేపర్ని డెఫినెట్లీ ఫాలో అవ్వాలండి. ఎందుకంటే గవర్నమెంట్ 12వ తేదీన జూన్, అంటే ఒక 2 days బిఫోర్, జూన్ 12వ తేదీన కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది. కాబట్టి ఆ రోజు నుంచి పర్టికులర్గా జూన్ 12వ తేదీ నుంచి మనకి ఈనాడు పేపర్లో కవర్ చేస్తున్నటువంటి మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కరెంట్ అప్డేట్స్ అన్నీ చూసుకోవాలండి, అప్ టు ఎగ్జామ్ వరకు. ఎప్పుడు ఎగ్జామ్ జరిగితే ఎగ్జామ్ జరిగినటువంటి వారం రోజుల ముందు వరకు కూడా ఈనాడు న్యూస్ పేపర్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చూడాలి. ఒకవేళ మీరు ఈనాడు న్యూస్ పేపర్ మీరు చదవలేకపోతే, దొరకకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, ధృవ టెలిగ్రామ్ ఛానల్లో మీరు మొత్తం అవసరం లేదు, నేను ప్రతిరోజు కూడా ఈ యొక్క
న్యూస్ పేపర్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఆంధ్రప్రదేశ్ అండ్ సిలబస్ రిలేటెడ్ ఇతర ఆర్టికల్స్ అన్నింటినీ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. కరెక్ట్గా అవి చూసుకున్నా సరే మీకు సరిపోతాయండి. మన టెలిగ్రామ్ గ్రూపులో ఈ న్యూస్ పేపర్స్ నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నింటినీ కూడా నేను కవర్ చేస్తున్నాను. జస్ట్ ఈ ఆర్టికల్స్ మీరు చూసుకున్న మ్యాక్సిమం మీకు సరిపోతాయండి. అంటే సపరేట్గా పేపర్ చదవాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. ప్రతిరోజు మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను మార్నింగ్ పోస్ట్ చేస్తాను. ఏ రోజు పేపర్ ఆ రోజు ఏపీకి సంబంధించినటువంటి అంశాలను ప్రధానంగా తీసుకొని అండ్ ఇంపార్టెంట్ ఇతర సబ్జెక్టుల అంశాల్లో ఉండేటటువంటి సిలబస్లో ఉన్న అంశాలను కూడా కవర్ చేస్తూ నేను ఇందులో అప్లోడ్ చేస్తున్నాను. వీటిని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. డెఫినెట్లీ యూస్ఫుల్ అవుతుందండి. తర్వాత మనకి గవర్నమెంట్ మేనిఫెస్టో కూడా ఒకసారి అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి. అంటే గవర్నమెంట్ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో ఈ గవర్నమెంట్ అనేది నెక్స్ట్ మేము ఎలక్షన్స్లోకి వస్తే మేము ఎటువంటి పాలసీస్ తీసుకొస్తాం, ఎటువంటి పథకాలు తీసుకొస్తాం అన్నదానికి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. మనకి ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి గవర్నమెంట్ యొక్క మైండ్ సెట్, గవర్నమెంట్ యొక్క పాలసీస్ అర్థం చేసుకోవాలంటే ఈ గవర్నమెంట్ మేనిఫెస్టోని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ గవర్నమెంట్ మేనిఫెస్టోలో ఏ అయితే అంశాలు ఉన్నాయో అవే రేపు మనకి బడ్జెట్లో కవర్ అవుతాయి, అవే మనకి స్కీమ్స్లో కవర్ అవుతాయి, అవే మనకి పాలసీస్లో కవర్ అవుతాయండి. అంటే సింపుల్గా గవర్నమెంట్ యొక్క ఐడియాలజీ మనకు అర్థం కావాలంటే ఈ మేనిఫెస్టోని ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. మన ఏపీ ఎకానమీకి నేను సెపరేట్గా కోర్స్ కూడా, నో ప్రాబ్లం, దీని గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సెపరేట్గా ఏపీ ఎకానమీ కవర్ చేసే విధంగా సెపరేట్ కోర్స్ కూడా నేను స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ మెంటార్షిప్లో ఉన్నవాళ్ళు దీన్ని ఆల్రెడీ యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ గవర్నమెంట్ సంబంధించినటువంటి మేనిఫెస్టో, ఈ మేనిఫెస్టోలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ అంశాలని ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకంటే సిలబస్లో అగ్రికల్చర్ ఉంది. అగ్రికల్చర్లో గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది, ఫిషరీస్ సెక్టార్లో ఏం చేయాలనుకుంటుంది, డైరీ సెక్టార్లో ఏం చేయాలనుకుంటుంది. ఈ విధంగా మనకి అనేక రకమైనటువంటి అంశాలని ఈ యొక్క మేనిఫెస్టోలో పొందుపరిచారండి. ఒక్కసారి ఆ మేనిఫెస్టో మీకు నేను రెడీ చేశాను, అంటే క్లియర్గా వర్డ్ డాక్యుమెంట్ నేను రెడీ చేశాను. ఒకసారి అందులో మనకి చాలా అంశాలు కవర్ చేశారండి. ఒక్కసారి చూడండి. మనకి గవర్నమెంట్ మేనిఫెస్టోలో చాలా అంశాలని కవర్ చేయడం జరిగింది. అన్ని రంగాలను కవర్ చేశారండి. సూపర్ 6 గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నవరత్నాలు ఏ విధంగా తీసుకొచ్చిందో ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ సూపర్ 6 అని తీసుకొచ్చింది. ఈ సూపర్ 6లో ఉన్నటువంటి అంశాలు, తర్వాత సూపర్ 6 2.0, తర్వాత రంగాల వారీగా యువత సంక్షేమం కోసం ఏం చేయాలనుకుంటుంది, బీసీల కోసం, అదేవిధంగా ఇతర కులాల కొరకు, అదేవిధంగా మహిళల కొరకు, ఉద్యోగస్తులు, పెన్షనర్స్, అదేవిధంగా రైతుల కొరకు, అగ్రికల్చర్లో మనకి ఇంపార్టెంట్. తర్వాత అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, సాగునీటి రంగము, అదేవిధంగా వైద్యము, ఆరోగ్యము, ఉచిత ఇసుక విధానం, మౌలిక వసతుల కల్పన, ఇవన్నీ కూడా మనకి సిలబస్లు. అదేవిధంగా పారిశ్రామికీకరణ పెట్టుబడులు, ప్రజా రాజధానిగా అమరావతి, ఇవన్నీ మనకి అనేక రకమైనటువంటి అంశాలని వివిధ ఉత్తరాంధ్ర అభివృద్ధి, అదేవిధంగా రాయలసీమ అభివృద్ధి కోసం ఏం చేయాలనుకుంటుంది, ఇలా అనేక రకమైనటువంటి రంగాలలో గవర్నమెంట్ యొక్క ప్లాన్ ఏంటనేది మేనిఫెస్టోలో ఆల్రెడీగా చెప్పడం జరిగింది. ఒక్కసారి ఈ మేనిఫెస్టో మీకు అర్థమైందనుకోండి, డెఫినెట్లీ రేపు గవర్నమెంట్ ఏ పాలసీ తీసుకొచ్చినా, ఏ కొత్త జీవోస్ తీసుకొచ్చినా సరే మనకి ఇమ్మీడియట్గా అర్థమైపోతాయి అన్నమాట. అందుకే ఒక్కసారి ఈ యొక్క గవర్నమెంట్ మేనిఫెస్టోని ఒకసారి క్లియర్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కూడా ఒక రిఫరెన్స్ కింద మీరు పెట్టుకోండి, డెఫినెట్లీ యూజ్ అవుతుంది. తర్వాత ఇంపార్టెంట్ జీవోస్ అండ్ పాలసీస్ రిలేటెడ్ టు సిలబస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ జీవోస్ కానీ పాలసీస్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు
పెన్షన్ల పెంపుకు సంబంధించి పెన్షన్ని 4,000 రూపాయలకి పెంచారు కదా, దానికి సంబంధించినటువంటి జీవో వచ్చింది. అదేవిధంగా స్కిల్ సెన్సెస్ గురించి ఒక జీవో వచ్చింది. ఇలాంటి గవర్నమెంట్ ఇంపార్టెంట్ పాలసీ డాక్యుమెంట్స్ కానీ జీవోస్ కానీ ఇవి ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అండి. వీటిని కూడా నేను తెలుగులో డీటెయిల్డ్గా ఏంటంటే కన్వర్ట్ చేసి మీకు ఇస్తున్నాను. డెఫినెట్లీ అవి ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. మనకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు చేశారు. అందులో ఒకటి మెగా డిఎస్సి, రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ని 4,000 రూపాయలకి పెంచడం, స్కిల్ సెన్సస్, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ. వీటి గురించి 5 సంతకాలు చేశారండి మొట్టమొదటిసారిగా. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్కి ఉపయోగమేనండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎటువంటి డేటా వచ్చినా సరే దాన్ని సిలబస్కి రిలేట్ చేస్తూ డెఫినెట్లీ మనకి ఎగ్జామ్లో అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెన్షన్ని 4,000 రూపాయలకి పెంపు అన్నాడు. రేపు బడ్జెట్లో ఈ పెన్షన్ని పెట్టాలి కదా, మొత్తం సంవత్సరం మొత్తం పెన్షన్స్ ఇవ్వాలంటే బడ్జెట్లో మనకి పెట్టాలి. కాబట్టి బడ్జెట్లో ఈ పెన్షన్స్ గురించి డీటెయిల్గా ఇస్తాడు. మనకి సిలబస్లో రీసెంట్ ఏపీ బడ్జెట్ అని ఉంది కదా, కాబట్టి రీసెంట్ ఏపీ బడ్జెట్లో పెన్షన్స్ గురించి చదువుకోవాలి, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, వీటన్నింటి గురించి కూడా బడ్జెట్లో డెఫినెట్లీ ప్రస్తావిస్తారు. వీటికి కేటాయింపులు ఇస్తారు. కాబట్టి వీటన్నింటినీ చూసుకోవాలి. సామాజిక భద్రతా పెన్షన్స్, సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్, దీనికి ఎన్టీఆర్ భరోసా అనేటటువంటి కొత్తగా, గతంలో కూడా ఎన్టీఆర్ భరోసా పథకం పేరుండేది, అదే పథకాన్ని తిరిగి పునరుద్ధరించడం జరిగింది. ఈ ఎన్టీఆర్ భరోసాకు సంబంధించి జీవో రిలీజ్ చేశారండి. ఆ జీవోలో కంప్లీట్ ఎన్టీఆర్ భరోసాకు సంబంధించినటువంటి విధి విధానాలన్నీ డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి అట్ ద సేమ్ టైం ఎన్ని పెన్షన్స్ ఇస్తున్నారు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో 28 రకాల పెన్షన్స్ ఇస్తున్నారండి. 28 రకాల పెన్షన్స్ ప్రజెంట్ గవర్నమెంట్, గతంలో గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎంత ఇచ్చింది, ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, ఎప్పటి నుండి ఇస్తుంది, అదేవిధంగా దీనికి బడ్జెట్ కేటాయింపులు ఎంత కేటాయింపు జరుగుతుంది, అంటే నెలకి ఎంత కేటాయింపు అవుతుంది, మొత్తం సంవత్సరానికి 33,099 కోట్లు అవుతుందండి. నెలకి సుమారు 2,758 కోట్లు అవుతుందన్నమాట. ఇదంతా కూడా బడ్జెట్లో రేపు ప్రస్తావిస్తారు. కాబట్టి ఇలాంటి ఏ జీవోస్ వచ్చినా, ఏ పాలసీస్ వచ్చినా సరే డెఫినెట్లీ వాటిని మనం చూసుకోవాలి. అదేవిధంగా స్కిల్ సెన్సస్, నైపుణ్య గణన, రాష్ట్రంలో ఉపాధిని పెంచడానికి నైపుణ్యాలని పెంచాలి. డెఫినెట్లీ స్కిల్ అనేది స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఇంపార్టెన్స్ గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఈ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ స్కిల్స్ తగ్గట్టు మనం ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి ఎటువంటి ఉపాధి కల్పించాలి, అందుకే ముందుగా స్కిల్స్ని మనం గణించాలి. అందుకోసం స్కిల్ సెన్సస్ని తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి జీవో కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. అటువంటి వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది మనకి స్కిల్ సెన్సస్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి దస్త్రం అండి, కండక్ట్ ఆఫ్ స్కిల్ సెన్సస్ 2024. ఇప్పుడు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే స్కిల్ సెన్సస్ మీద సంతకం చేశారు కాబట్టి దీనికి ఇప్పుడున్న ప్రజెంట్ ఎగ్జామినేషన్లో చాలా ప్రాముఖ్యత ఉందండి. దీని మీద డెఫినెట్లీ క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి జీవోస్ అన్నీ, ఇందులో పాలసీస్ అనేది చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ జీవోస్ని మనం క్లియర్గా చూసుకోవాలండి. ఎగ్జామ్కి ఇవే ఉపయోగపడతాయి. సెపరేట్గా ఏపీ ఎకానమీకి మీ మెటీరియల్ చదవాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనకి న్యూస్ పేపర్ కరెక్ట్గా ఫాలో అవుతూ ఇలాంటి గవర్నమెంట్ జీవోస్ కానీ పాలసీస్ కానీ ఏవైనా వస్తే వాటిని కలెక్ట్ చేసుకోవడం, అట్ ది సేమ్ టైం రీసెంట్గా వచ్చినటువంటి బడ్జెట్ అండ్ గవర్నమెంట్ రిలీజ్ చేసేటటువంటి వైట్ పేపర్స్ సర్వే ఏదైతే అది, వాటిని కరెక్ట్గా చూసుకొని కొన్ని కవర్ అవ్వనటువంటి టాపిక్స్కి నోట్స్ రెడీ చేసుకుంటే మనకి ఏపీ ఎకానమీ 2 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయినట్టేనండి. కాబట్టి వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి అభ్యర్థి కూడా. అండ్ వెరీ ఇంపార్టెంట్ న్యూ బడ్జెట్ అండి, 2024 బడ్జెట్ జూలైలో రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా జూలైలో బడ్జెట్స్ని రిలీజ్ చేస్తాయి. ఈ బడ్జెట్స్ ఈ ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బడ్జెట్ని థరోగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 2024 బడ్జెట్ అనేది సిలబస్లో కూడా మెన్షన్ చేశాడు కాబట్టి
కొత్త బడ్జెట్ ఏపీ బడ్జెట్ 2024ని బాగా చదవాలి. తర్వాత వైట్ పేపర్స్ ఏపీ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి రాబోయే నెక్స్ట్ మంత్ జూలైలో వైట్ పేపర్స్ అంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, అంటే రాష్ట్రంలో గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి, వివిధ సెక్టార్స్ యొక్క గ్రోత్స్ ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, రాష్ట్రంలో రుణాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా రాష్ట్రంలో పన్నులు పన్నేతర రాబడులు, అదేవిధంగా రాష్ట్రంలో పరిశ్రమల పరిస్థితి ఏంటి, అగ్రికల్చర్ పరిస్థితి ఏంటి, వీటన్నింటి మీద గతంలో ఒకసారి టీడీపీ గవర్నమెంట్ శ్వేతపత్రాలు రిలీజ్ చేసింది. వాటిని వైట్ పేపర్స్ అంటారు. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో గవర్నమెంట్ సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేయకపోతే డెఫినెట్లీ వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తుంది. ఎయిదర్ వైట్ పేపర్స్ ఆర్ సోషియో ఎకనామిక్ సర్వే. ఈ రెండిట్లో ఏది రిలీజ్ చేసినా సరే నెక్స్ట్ ఎగ్జామ్కి మన ఏపీ ఎకానమీకి ద మోస్ట్ ఇంపార్టెంట్ రిఫరెన్స్ ఇదే అవుతుంది. కాబట్టి వీటిని జాగ్రత్తగా చూసుకోండి, డెఫినెట్లీ మంచి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ సర్వే ఫర్ సమ్ ఏరియాస్, కొన్ని ఏరియాస్ ఉంటాయి. కొన్ని ఏరియాస్ అనేవి ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఈ తక్కువ టైంలో మనకి సిలబస్లో ఉన్న కొన్ని ఏరియాలు కవర్ అవ్వకపోవచ్చు. ఒకవేళ ఎకనామిక్ సర్వే రిలీజ్ అవ్వలేదనుకోండి, ఎకనామిక్ సర్వే రిలీజ్ అవ్వకపోతే కొన్ని టాపిక్స్ మనం డైరెక్ట్గా అన్నీ మనకి కరెంట్లో దొరకవు. కొన్ని టాపిక్స్ మనం బయట నుండి కూడా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి కొన్ని వరల్డ్ ఎకనామిక్ సర్వీస్ నుంచి కూడా కొంత డేటాని మనం తీసుకోవాల్సి వస్తుందండి. అలాంటి డేటా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిలబస్లో ప్రాజెక్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్, విదేశీ సహాయంతో నడుస్తున్నటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. వాటికి సంబంధించి మనకి డేటా ఒక్కోసారి వైట్ పేపర్స్లో ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇవ్వలేదనుకోండి, మనకి సిలబస్లో ఇచ్చాడు కదా, వదిలేస్తామా? కాబట్టి వరల్డ్ ఎకనామిక్ సర్వేస్ కానీ కొత్త ఎకనామిక్ సర్వే రిలీజ్ చేస్తే కొత్త ఎకనామిక్ సర్వేలో కానీ వాటిని మనం చూసుకోవాలండి, డెఫినెట్లీ చూసుకోవాలి. ఇక్కడ మనకి సిలబస్లో ఒక చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2 ఇచ్చాడు. చాప్టర్ 1 పర్టికులర్గా స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్మాణం మరియు ప్రభుత్వ విత్తం ఫైనాన్స్ గురించి పబ్లిక్ ఫైనాన్స్ గురించి ఇచ్చాడు. ఇందులో మనకి స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఏపీ ఎకానమీ ప్రజెంట్ వైట్ పేపర్స్ రిలీజ్ చేశారంటే ఫస్ట్ ఇదే రిలీజ్ చేస్తారు. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఎకానమిక్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, గ్రోత్స్ ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ అందులో డెఫినెట్లీ మెన్షన్ చేస్తారండి. ఒకవేళ మెన్షన్ చేయకపోతే ఏంటంటే ఈ న్యూస్ పేపర్స్లో కూడా మనకి డేటా దొరుకుతుంది. అదేవిధంగా ప్రజెంట్ జిఎస్డిపి ఎంత ఉంది, సెక్టోరియల్ కంట్రిబ్యూషన్ అంటే మనకి అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ కంట్రిబ్యూషన్ ఎంత ఉంది, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది, ఇదంతా ఏంటంటే వైట్ పేపర్స్లో ఉంటుంది. ఒకవేళ వైట్ పేపర్స్ లేకపోతే సర్వీస్లో, ఓల్డ్ సర్వీస్లో కూడా మనకి దొరుకుతుంది. అండ్ ఏపీ స్టేట్ రెవెన్యూ గురించి మనకి బడ్జెట్లో మెన్షన్ చేస్తారు. మనకి ప్రజెంట్ రెవెన్యూ ఎంత ఉంది, రెవెన్యూ వ్యయం ఎంత, రెవెన్యూ ఆదాయం ఎంత, అదేవిధంగా మనకి పన్ను ఆదాయం ఎంత, పన్నేతర ఆదాయం ఎంత, రుణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి బడ్జెట్లో కూడా కవర్ అవుతాయి. కోసలోటు ఎంత ఉంది, ద్రవ్యలోటు ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనకి బడ్జెట్లో మెన్షన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తే వైట్ పేపర్స్లో కూడా మనకి ఈ కంటెంట్ దొరుకుతుందండి. అండ్ రీసెంట్ ఏపీ బడ్జెట్ అన్నాడు, దీనికోసం సెపరేట్గా అవసరం లేదు, మనకి బడ్జెట్ నెక్స్ట్ మంతే రిలీజ్ అవుతుంది కాబట్టి బడ్జెట్ని మనం క్లియర్గా చూసుకోవాలి. అండ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్, విదేశీ సహాయం కలిగినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో అగ్రికల్చర్లో కానీ, ఇండస్ట్రీలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ డిఫరెంట్ సెక్టార్స్లో మనకి వరల్డ్ బ్యాంక్ సహాయంతో నడుస్తున్నటువంటి ప్రాజెక్టులు, లేదా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సహాయంతో నడుస్తున్నటువంటి ప్రాజెక్టులు, లేదా జపనీస్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ జైకా సహకారంతో నడుస్తున్నటువంటి ప్రాజెక్టులు, ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనకి ఒక దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ లేదనుకుంటే వీటిని మనకి గూగుల్లో క్లిక్ చేసినా సరే, గూగుల్లో మనం చెక్ చేసినా సరే మనకి ఈ ప్రాజెక్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ దొరుకుతుందండి, నో ప్రాబ్లం. చాప్టర్ 2 అండి, చాప్టర్ 2 అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ ఇచ్చాడు. అంటే వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం అండ్ సేవా రంగం, ఈ 3 చూసుకోవాలి. ఈ మూడింటికి ఉన్నటువంటి డేటా అనేది కొంత మనకి మేనిఫెస్టోలో దొరుకుతుంది. మేనిఫెస్టోలో అగ్రికల్చర్ గురించి, ఇండస్ట్రీస్ గురించి, వీటి గురించి ఇచ్చినటువంటి కొంత డేటా ఉంది. అండ్ న్యూస్ పేపర్లో ప్రతిరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో మనకి ఎంతో కొంత డేటా దొరుకుతుంది. అండ్ వైట్ పేపర్స్లో మ్యాక్సిమం డేటా దొరుకుతుంది. కొన్ని ఓల్డ్ సర్వేస్లో దొరుకుతాయండి. కొన్ని కంటెంట్ అనేది మనకి స్టాటిక్ కంటెంట్ అంతా ఒక్కొక్కసారి మనకి డైరెక్ట్ వైట్ పేపర్స్లో మెన్షన్ చేయకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఆహార ఉత్పాదకత ఎంత, ఆహార ఉత్పత్తి ఎంత జరిగింది, ఇదంతా ఏంటంటే కొంచెం ఓల్డ్ డేటా కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది కంపారిజన్ కోసం. కాబట్టి వరల్డ్ ఎకనామిక్ సర్వే కూడా ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చూసుకుంటే సరిపోతుందండి.
కొన్ని మనకి హార్టికల్చర్కి సంబంధించిన కానీ, యానిమల్ హస్బెండరీకి సంబంధించిన కానీ, ఫిషరీస్కి సంబంధించిన కానీ, ఫారెస్ట్ సంబంధించిన కానీ, ఈ డేటా అంతా మనకి ఓల్డ్ సర్వీస్లో ఉంటుంది. ఆ ఓల్డ్ సర్వే కూడా కొంతవరకు మనం ఏంటంటే క్లియర్గా చూసుకుంటే సరిపోతుందండి. ఇది మనకి అగ్రికల్చర్. అదేవిధంగా ఇండస్ట్రీస్, పారిశ్రామిక అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పారిశ్రామిక అభివృద్ధి మీద దృష్టి పెట్టడానికి కొత్తగా పారిశ్రామిక విధానం కూడా తీసుకొస్తుందని ఈరోజు పేపర్లో రాశారండి. అంటే కొత్త పాలసీ వస్తే, ఏ పాలసీ వచ్చినా సరే ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ, అగ్రికల్చర్ సెక్టార్ కానీ, అదేవిధంగా సర్వీస్ సెక్టార్ కానీ, ఈ 3 సెక్టార్స్లో ఎటువంటి పాలసీ వచ్చినా సరే డెఫినెట్లీ చూసుకోవాలి. ఇండస్ట్రియల్ పాలసీ చూసుకోవాలి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీస్ చూసుకోవాలి. ఈ పాలసీస్ అన్నీ కూడా మనకి ప్రజెంట్ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా తీసుకొస్తే ఈ పాలసీస్ చూడాలి. ఒకవేళ ప్రజెంట్ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా పాలసీస్ తీసుకురాకపోతే ఓల్డ్ పాలసీస్ ఆల్రెడీ 20 to 25 మధ్యలో ఉండేటటువంటి పాలసీస్, ఓల్డ్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పాలసీస్ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఎందుకంటే పాలసీ అనేది ఈ గవర్నమెంట్ అయినా సరే, ఓల్డ్ గవర్నమెంట్ అయినా సరే, ప్రజెంట్ ఏదైతే రన్నింగ్ అవుతుందో ఆ రన్నింగ్ అవుతున్నటువంటి పాలసీ మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని చూసుకోండి. ఈ విధంగా మనకి సిలబస్లో ఉండేటటువంటి ప్రతి టాపిక్ని మనకి పర్టికులర్గా పలానా బుక్లో దొరుకుతుందని ఏపీ ఎకానమీకి చెప్పలేం. దీనికి మనం కొంచెం వర్క్ చేస్తే న్యూస్ పేపర్స్ మీద, అదేవిధంగా ప్రజెంట్ కరెంట్ అప్డేట్స్ మీద, అదేవిధంగా గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి జీవోస్, పాలసీస్, వైట్ పేపర్స్, మేనిఫెస్టో, వీటి మీద ఆధారపడి ఏపీ ఎకానమీ ఎవరైతే స్మార్ట్గా చదువుతారో వాళ్ళకి డెఫినెట్లీ చాలా చాలా మంచి మార్క్స్ వస్తాయండి. కాబట్టి దీన్ని జాగ్రత్తగా డీల్ చేయండి. ఎందుకంటే 30 నుంచి 35 మార్క్స్ అండి. ఇప్పుడు ఎకానమీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎన్విరాన్మెంట్లో కానీ పరిధి ఎక్కువ. అంటే ఎక్కడి నుంచి అయినా క్వశ్చన్ ఇవ్వచ్చు. కానీ ఏపీ ఎకానమీ దగ్గరకు వచ్చేసరికి ఏపీ ఎకానమీ పరిధి తక్కువ కాబట్టి మనం చదివిన దాంట్లోనే మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఈ వైట్ పేపర్స్, ఈ కరెంట్ అప్డేట్స్, వీటి మీద మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి. గవర్నమెంట్ ఏర్పడి కొన్ని రోజులే అవుతుంది కాబట్టి ఎగ్జామ్ అయ్యేసరికి కూడా ఎక్కువ గ్యాప్ ఉండదు కాబట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్ అయ్యేటప్పటికి చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఈ తక్కువ 2-3 నెలల టైంలో, లేకపోతే 3-4 నెలలు ఈ టైంలో, ఒకవేళ ఒక 1 or 2 months పోస్ట్పోన్మెంట్ జరిగితే ఈ 4 monthsలో గవర్నమెంట్ యొక్క మొత్తం పాలసీస్ అన్నీ ఒకేసారి వచ్చేవి, మొత్తం డేటా కూడా ఒకేసారి వచ్చేవి. కాబట్టి చాలా తక్కువ ఫోల్డర్ ఉంటుందండి, చాలా తక్కువ కంటెంటే ఉంటుంది. ఈ కంటెంట్ని మనం కరెక్ట్గా నోట్ డౌన్ చేసుకొని దీన్ని మనం కరెక్ట్గా రివైజ్ చేస్తే ఈ 30 to 35 మార్క్స్ ఎక్కడికి పోవండి. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్ నుంచి మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ ఇక్కడి నుంచి మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే పరిధి తక్కువ ఉంది, కంటెంట్ తక్కువ ఉంది కాబట్టి ఆ తక్కువ కంటెంట్లో నుండి క్వశ్చన్ మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫైనల్ లిస్ట్లో 0.01 మార్క్ కూడా మీ యొక్క జాబ్ని డిసైడ్ చేస్తుందండి. 0.01 మార్క్ మీకు జాబ్ రావాలా వద్దన్నది కూడా డిసైడ్ చేస్తుంది. అదే 0.01 మార్క్ అనేది మీకు డీటీ రావాలా లేదంటే ఏఎస్ఓ రావాలనేది కూడా డిసైడ్ చేస్తుంది. మనకి మెయిన్స్లో ప్రతి 0.01 మార్క్ కూడా ఇంపార్టెంట్ అయినప్పుడు మనం ప్రతిదాన్ని శ్రద్ధగా, క్షుణ్ణంగా, మంచిగా తీసుకొని సీరియస్గా ప్రిపేర్ అయ్యి బాగా రివైజ్ చేయాలి. కాబట్టి ఏపీ ఎకానమీ అనేది ఇది బంగారు బాతుగుడ్డ అండి. డెఫినెట్లీ మీరు కరెక్ట్గా దీని మీద వర్క్ చేస్తే ఒక 4 నుంచి 5 మార్కులు మీరు ఎక్స్ట్రా గెయిన్ అవుతారు. అది మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది అనమాట. కాబట్టి ఏపీ ఎకానమీని ఇప్పటి వరకు మీరేం చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు గవర్నమెంట్ మారుతుంది లేదంటే గవర్నమెంట్ మారదో అనేటటువంటి సంశయంతో ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది, పాలసీస్ మారిపోతున్నాయి. కాబట్టి గతంలో చదివిన దాన్ని మీకు పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. ఇప్పటి నుండి చదివిందే, ఇప్పటి నుంచి వచ్చినటువంటి డేటానే మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి కరెక్ట్గా ఈ డేటా మీద రిలై అవ్వండి. డెఫినెట్లీ మంచి మార్క్స్ వస్తాయండి ఏపీ ఎకానమీలో. దీనికోసం ఏపీ ఎకానమీ కోసం నేను సెపరేట్గా ఈ గవర్నమెంట్ వైట్ పేపర్స్ కానీ, బడ్జెట్ కానీ, లేకపోతే న్యూస్ పేపర్ ఐటమ్స్ కానీ, జీవోస్ కానీ, లేదంటే పాలసీస్ కానీ, వీటన్నింటినీ ఒక దగ్గర నేను ఏంటంటే రెడీ చేసి సెపరేట్గా కోర్స్ కూడా రన్ చేస్తాను. ఎందుకంటే ఈ టైంలో ఏపీ ఎకానమీ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు యూటిలైజ్ అవుతుందని ఈ కోర్స్ కూడా నేను వితిన్ 1 or 2 daysలో స్టార్ట్ చేస్తాను. మీకు కోర్సు కావాలనుకుంటే డెఫినెట్లీ ఈ కోర్సుని మీరు యూటిలైజ్ చేసుకోండి. డెఫినెట్లీ మీకు ఉపయోగపడుతుంది అనమాట. లేదు అనుకుంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, ఈ స్ట్రాటజీ పరంగా మీరు ఓన్గా చదువుకోండి. డెఫినెట్లీ మంచి మార్క్స్ వస్తాయండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్.